హుజూర్ నగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు భూపాలంగా విస్తీర్ణ పరంలో పెద్దది జనాభాలో ఎక్కువ ఉన్నాం. ఆ జనాభాలో కూడా ఎక్కువ ఉన్నటువంటి వాటిలో యూత్ ఎక్కువ ఉంది. జనాభా ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు? యూత్ ఎక్కువ ఉన్నారు. అంటే యూత్ ని వాళ్ళని ఏదో ఒక రకంగా చెడగొడితే యూత్ ని ఏదో రకంగా దేశం మాత్రమే ఏమైంది బలహీన దేశం బలహీనపడ్డప్పుడు ఏమైంది? భారతదేశం నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎకనామిక్స్ ఇంకా ఎప్పుడు కూడా చెందుతూనే ఉంది. ఎప్పుడు చెందింది? మీరందరూ మేధావి వర్గంలో చేరి మీరందరూ ఎర్నింగ్స్ తెచ్చుకొని మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ ఊళ్ళు అన్ని బాగుపడ్డప్పుడు అభివృద్ధి చెందింది. అంతేనా? జీడిపి పెరిగితే చెందింది. రీసెంట్ గా నేను ఒక ఊళ్ళో వెళ్ళినప్పుడు అంటే తెలిసినటువంటి విషయం, పక్కన రామపురానికి లేదు దొండపాడు రామపురం. ఆ ఊరికి ప్రతి నెల 8 కోట్లు జీతాలు వస్తాయంట. ఎన్నో వస్తాయి? దాదాపుగా 100 మంది సాఫ్ట్వేర్ ఉన్నారు ఊళ్ళో. మీ ఊళ్ళో మీ ఇంట్లో మీరు కూడా మన ప్రయాణం అడగబోతుంది అంటే మనము ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాము. ఆగిపోవడానికి కారణం మన వ్యసనం, మన ఆలోచన విధానం. దానివల్ల ఏమైంది? ఇక్కడ చూడండి, కోలుకోలేకపోతున్నాం. దేనివల్ల అక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? దానివల్ల మనం ఏమైంది? దేశం బలహీనపడిందంటే నువ్వు బలహీనపడట్లేదు కదా. అంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎడిక్షన్స్ నీ దగ్గర ఉండదు. ఓకేనా? డ్రగ్ ఫ్రీ కావాలి. ఓకే, ఈ స్లైడ్ ఒక్కసారి మీరు ఎడిక్షన్ గురి కావడానికి ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఒకసారి అందులో ఫస్ట్ ఎవరు ఉన్నారు? A good friend need any friend need ఒక మంచి స్నేహితుడు, మనకు మంచి మాటలు నిర్వహిస్తూ కావాలి. కానీ ఇప్పుడున్న స్నేహితులు నేను చూస్తుంటా కూసేగాడు వచ్చి వేసేగాడు తెలుసా? కూసేగాడు వచ్చి ఏం చేసింది అంటే అలా కష్టపడి తింటుంది, ఖాళీగా మొత్తుకుంటుంది. అది అలా చేసేసింది. అంతే బాగున్నా స్నేహం చేయండి, దాంట్లో నీ అవసరం ఉందా లేదా తెలుసుకోండి. దీనికంటే ముందు ఒక చట్టాన్ని గురించి చెప్తాను. ఫోక్స్ చట్టం, సివిక్స్ అంటే మీరు చేసే స్నేహం మంచిగా కాదని ఫైండ్ అవుట్ చేసుకోండి. నాకు నా ఇంటెన్షన్ అది. వాడు మంచిగా కాదు ఒకసారి చదవండి. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. నేను చాలా మంది గమనిస్తున్నాను. నేను స్పెసిఫిక్ గా పేరు చెప్పను. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు కొత్త ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశం మీకు చూడడానికి చాలా అందంగా కనపడుతుంటుంది. అది వరి పొట్టు మీద గీడలికినాలా అలానే ఉంటుంది. చూస్తుంటే చాలా బాగా ఉంటుంది, నడుస్తుంటే గుంటలు పడతా ఉంటాయి. చాలా మంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఆగం చేసుకోవద్దని నా ఆలోచన. గేమింగ్ వ్యసనం చాలా మంది చూస్తున్నా. మా క్లాస్లో ఉన్నారు, నేను ఎవరో చెప్పలేదు, మా క్లాస్లో ఉన్నారు చాలా మంది. ఏదో దేవుడు ఫ్రీ ఫైర్, మీకు మీరు గమనించండి. ఒక 10 years తర్వాత మీ ఏళ్ళు పనిచేయవు. ఫ్రీ ఫైర్ ఆడినటువంటి వాళ్ళు ఏళ్ళు పనిచేయవు. ఈ వేళ్ళు పనిచేయ ఏళ్ళు పనిచేసి ఏం చేసి మీరు ఆడేవాళ్ళు చూడండి, మానసికంగా వాడు పిచ్చుడైపోతుంది.
ఆ? కానీ మీరు అటువంటి వాటికి దూరంగా ఉండండి. ధూమపానం తాగేవాళ్ళ కంటే పక్కన రోడ్డు కూడా అయితే మనం చదవమా? తాగేవాళ్ళకంటే పక్కన రోడ్డు కూడా లేదు. చాలా మంది అంటే తాగేవాడికి పక్కన సంబంధం ఏంటి? తాగేవాడికి సంబంధం అవ్వకపోతే తొలిలో పక్కవాడికి నీళ్ళు అవ్వకపోతుంది రెండు లేదా అంటే చాలా మంది ఏంటంటే ధూమపానానికి డ్రగ్ వచ్చిన తర్వాత చాలా చాలా ప్రమాణానికి గురవుతున్నారు. కానీ వాడు పక్కన చాలా మంది పాపం ఏమి కాదు చాలా మంది వాళ్ళు వాళ్ళు చూసుకుంటా ఉంటారు. దీనివల్ల ఏమైంది మీ యొక్క విలువైన సమయం మాత్రం కూడా ఇక్కడ చూడండి